రేణిగుంట హైవే మర్రిగుంట కూడల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఆవిష్కరించారు. బీజేపీ నాయకులు భవానీ శంకర్, భాస్కర్, చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్, మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, ఏవన్ మస్తాన్, శివ తదితరులు వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుచూపు దార్శనికత కలిగిన వాజ్పేయి దేశ భవిష్యత్తు కోసం ఎక్కడా రాజీ పడకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహనీయుడని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని రేణిగుంట దగ్గర ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇది ఫస్ట్ 80 ఈ ఫోటోలో ఇచ్చిందే కదా, మీరు ఇచ్చిందని అదే బాగా క్లోజ్ అప్ వచ్చేసింది కదా. ఇదో ఇదా 80 ఈరోజు వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి, గోల్డెన్ ట్రయాంగిల్ రోడ్డు నిర్మాణ కర్త ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన రోడ్లు వేసిన దాని గుర్తుగా వాజ్పేయి కొడులుగా పేరు పెట్టి అక్కడ ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆయన దేశంలో అణు పరీక్ష జరిపించాడు. అదేవిధంగా దేశాన్ని 10వ స్థానం నుండి 5వ స్థానం వరకు చేసే దాంట్లో సబలీకృతుడయ్యాడు. ఆదాయ వర్గాలకి అందరికీ, పేద మధ్యతరగతి అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ గ్రామీణ సడక్ పథకాలు కూడా ప్రవేశపెట్టడంలో వాజ్పేయి జరుగుతుంది.